హాయ్. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. కేవలం అవసరాలు మాత్రమే ఉంటాయని చెప్తారు. ప్రస్తుతం మన పొరుగు దేశాల విషయంలో ఇది అక్షరాలా నిజమవుతుంది. నిన్నటి వరకు ఇండియా గెటౌట్ అంటూ నినదించిన దేశాలు ఇప్పుడు భారత్ వైపు ఆశగా చూస్తున్నాయి. ఇరాన్ యుద్ధం సృష్టించిన ఇంధన సంక్షోభం దక్షిణాసియా రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. బంగ్లాదేశ్, మాల్దీవులు, శ్రీలంక వంటి దేశాలు ఇప్పుడు తమ మనుగడ కోసం భారత్ వైపు ఆశగా చూస్తూ ఉన్నాయి. అసలు ఈ మార్పు ఎందుకు వచ్చింది? భారత్ తన నైబర్హుడ్ ఫస్ట్ పాలసీతో ఈ దేశాలను ఎలా ఆదుకుంటోంది? లెట్స్ వాచ్. ముందుగా మనం ఒక కఠిన వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. ఆసియా దేశాలకు చేరే ముడి చమురులో 90% ఒక్క హార్మోజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఇరాన్ యుద్ధం కారణంగా ఈ మార్గం అస్తవ్యస్తమైంది. ఇది భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వంటి దేశాల ఇంధన భద్రతను ప్రమాదంలో పడేసింది. అయితే ఇక్కడ భారత్ తన దౌత్య వ్యూహంతో ఒక అడుగు ముందే ఉంది. ఇరాన్ మన దేశాన్ని మిత్రదేశంగా గుర్తించింది. భారత్కు చెందిన చమురు, ఎల్పీజీ ట్యాంకర్లను హార్మోజ్ గుండా వెళ్లేందుకు అనుమతించింది. ఇది భారత్కు ఊపిరిపోసింది. ప్రస్తుతం మన దగ్గర దాదాపు 2 నెలలకు సరిపడా ఇంధన నిల్వలున్నాయి. కానీ మన పొరుగు దేశాల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా ఉంది. బంగ్లాదేశ్ తన ఇంధన అవసరాల కోసం 95% చమురు, 30% గ్యాస్ దిగుమతులపైనే ఆధారపడుతోంది. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో దేశవ్యాప్తంగా విద్యుత్ కోతలు అమలవుతూ ఉన్నాయి. విద్యుత్ ఆదా కోసం దేశంలోని అన్ని యూనివర్సిటీలను మూసేశారు. 5 ప్రభుత్వ ఎరువుల ఫ్యాక్టరీలలో 4 మూతపడ్డాయి. గతంలో మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం హయాంలో భారత్ పట్ల వ్యతిరేకత పెరిగింది. కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్న తారిక్ రెహమాన్ ప్రభుత్వం వాస్తవాలను గ్రహించింది. అందుకే భారత్ సహాయాన్ని కోరింది. దీంతో మానవతా దృక్పథంతో భారత్ సాయం అందిస్తోంది. 2017లో ప్రారంభించిన ఇండియా బంగ్లాదేశ్ ఫ్రెండ్షిప్ పైప్లైన్ ద్వారా అస్సాంలోని నుమాలీగఢ్ రిఫైనరీ నుంచి భారత్ డీజిల్ను పంపిస్తోంది. మార్చి 10న 5,000 టన్నుల డీజిల్ పంపగా వచ్చే వారం మరో 10,000 టన్నులు, ఆ తర్వాత 7,000 టన్నుల డీజిల్ పంపేందుకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. వచ్చే వారం బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహమాన్ ఢిల్లీ పర్యటన ఈ బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. మాల్దీవుల కథ మరింత ఆశ్చర్యకరంగా ఉంది. ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జు ఇండియా అవుట్ నినాదంతో అధికారంలోకి వచ్చి భారత సైన్యాన్ని వెనక్కి పంపి చైనాకు దగ్గరయ్యారు. కానీ భౌగోళిక వాస్తవాలు మారవు. ఇరాన్ యుద్ధం కారణంగా మాల్దీవుల పర్యాటక రంగం దెబ్బతినడం, విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో అక్కడ పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ కొరత ఏర్పడింది. దీంతో ముయిజ్జు స్వరం మార్చి భారత్ను ట్రస్టెడ్ పార్ట్నర్ అని పిలవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మనం ఇచ్చే ఇంధనంపైనే మాల్దీవులు ఆధారపడుతోంది. మరోవైపు శ్రీలంక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. 2022 నాటి ఆర్థిక పతనాన్ని గుర్తు చేస్తోంది. నాడు చైనా వైపు మొగ్గు చూపిన లంక నేడు అత్యంత దారుణ పరిస్థితులను చవిచూస్తోంది. అందుకే భారత్ వైపు చేయి చాచింది. ముడి చమురు కొరత వల్ల శ్రీలంకలో ధరలు మండిపోతున్నాయి. పెట్రోల్ ధరలు 33% పెంచాల్సి వచ్చింది. ప్రస్తుతం వాళ్ళ దగ్గర కేవలం నెల రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో అధ్యక్షుడు అనురకుమార దిశనాయకే ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. సాయం చేయాలని కోరారు. దీంతో భారత్ వెంటనే స్పందించి మార్చి 28న 20,000 మెట్రిక్ టన్నుల డీజిల్, 18,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్ను కొలంబోకు చేరవేసింది. మార్చి 29న లంక అధ్యక్షుడు ఈ సాయానికి కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్ దక్షిణాసియాలో భారత్ పాత్రను మరోసారి స్పష్టం చేసింది. చివరగా మనం గమనించాల్సింది ఏంటంటే, విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ చెప్పినట్లు భారత్ తన పొరుగు దేశాలకు కేస్ బై కేస్ ప్రాతిపదికన సాయం చేస్తూనే ఉంది. భూటాన్, నేపాల్ వంటి దేశాలకు నిరంతర సరఫరా కొనసాగుతుంది. నినాదాలు ఓట్లను తెచ్చిపెట్టవచ్చు, కానీ ఆకలిని, చీకటిని తీర్చలేవని మన పొరుగు దేశాలకు ఈ యుద్ధం ద్వారా అర్థమైంది. ఇండియా అవుట్ అన్న దేశాలు ఇప్పుడు ఇండియా హెల్ప్ అని అడగడం వెనుక ఉన్నది కేవలం అవసరం మాత్రమే కాదు, భారత్ చూపిన పెద్దరికం కూడా.